ఎందుకంటే ఇది మన జీవితం, మన జీవితానికి సువర్ణ బాట మనమే వేసుకోవాలి. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము మీ వయసులో ఉన్నప్పుడు మాకు లేవు. యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. మాకు చెప్పేటోళ్ళు ఎవరు కూడా లేకపోయి జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసినాం. రుమాలి రోటి బతుకు మాదంతా కూడా చెప్పాలంటే నాది మరీ ఘోరం. రుమాలి రోటి తయారు చేయడం చూసినారా? పిండి పెట్టి విసుకుతాడు, దాన్ని మళ్ళీ ఓతుతాడు, మళ్ళా విష్ణు చక్రం లెక్క గాలిలో తిప్పుతాడు, మళ్ళా పిసుకుతాడు. అరే అటువంటి జీవితం మాది. ఇప్పుడు కనబడుతున్నాం సూటు బూట్ వేసుకొని, ఇప్పుడు కనబడుతున్నాం పొడుకారులో తిరుగుతూ. మా బిగినింగ్ అట్లా లేకుండే భయంకరమైన పరిస్థితి. జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసి దక్కముక్కిలు తిని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాం. మా కోరిక ఏంటంటే ఇక్కడ వచ్చి నిలబడి చెప్తున్న ప్రతి ట్రైనర్ యొక్క కోరిక ఏంటంటే, అరే మేము చేసిన పొరపాట్లు మా పిల్లలు చేయొద్దు, మా పిల్లలకు ఒక మంచి బాట వేయాలి. జీవితంలో ఎట్లాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాళ్ళు తట్టుకొని నిలబడగలగాలి, ఎదుర్కోవాలి అన్నది మా యొక్క. है सही इंसान वो है जो लहरों को चीर कर तैर लेता है. ఎదురైతే ఈదగలగాలి. చిన్న కష్టం వస్తే భయపడిపోతా ఉన్నాం అందరం కూడా. చిన్న కష్టం వస్తే నెగటివ్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. నా అంత దుర్మార్గుడు లేడు సార్, నా అంత కమ్యూనిగాడు లేడు సార్, నా అంత దురదృష్టవంతుడు లేడు సార్ అని ఎవరికి వాళ్ళు నిందించుకుంటా ఉంటారు. బండి మీద పోతుంటే మేకు గుచ్చుకొని టైర్ పంక్చర్ అయింది, చీనా బతుకుసేడా అనేటోళ్ళు ఎంతమంది లేరు. అరే అది మేకు గుచ్చుకుంది పోయి దాని డ్యూటీ అది చేసింది, పంక్చర్ అయిపోయింది. నీ బతుకు సేడా దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్. ఆ బండి లేకుండా ఎంతమంది లేరు? నీకు బండి ఉంది అంటే యు ఆర్ ఫార్ ఫార్ బ్లెస్డ్ దాన్ మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్. అవునా కదా? మనకు వచ్చిన కష్టంని మనం భూతద్దంలో బట్టి చూసుకుంటా ఉంటాం. వద్దు, నీకన్నా కష్టాల్లో ఉన్న వాళ్ళు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అని నమ్ము మిత్రమా. అప్పుడు నీకు తెలియకుండానే మోటివేషన్ వస్తుంది, అది నిలబడుతుంది. నేను దురదృష్ట జాతకుంటే సార్, నేను పుట్టినప్పుడు శుక్రుడు వక్రంగా చూసిండంట, నా బతుకంతా వక్రమైపోయింది. ఇక శుక్రునికి వేరే పని పాటలేదు, అన్ని వంక వక్రంగా చూడడమే. నువ్వు పెద్ద విఐపీనా? అన్ని గలీజ్ మాటలు, పనికిమాల మాటలు వద్దు. మీకు మీరు మోటివేట్ చేసుకోవాలి. ఉదయం నిద్రలేస్తుంది, ఎస్ టుడే ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ డే ఫర్ మీ, టుడే ఈస్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ డే ఫర్ మీ అని ఎందుకు మోటివేట్ చేసుకుంటలేము? అబ్బా మళ్ళా తెల్లారింది అయ్యా, మళ్ళా కాలేజీకి పోవాలి, మళ్ళా చదువుకోవాలి, ఇలా పరీక్ష అంటే అబ్బా అని తలకాయ కొట్టుకొని లేస్తాము. మన బతుకంతా తలకాయ కొట్టుకోవడంలోనే సరిపోతుంది. వద్దు మిత్రులారా, రాత్రి చాలా మంది నిద్రపోయినారు. ఫ్యామిలీకి గుడ్ నైట్ చెప్పుకొని మళ్ళీ పొద్దుగాల గుడ్ మార్నింగ్ చెప్పాలన్న ఉద్దేశంతో నిద్రలోనే పోయిన వాళ్ళు లేరా? తొందరపడి సట్కాయించిన వాళ్ళు లేచేసరికి ఆడుంటాడు. భగవంతుడు ఏం గీడున్నా నేనంటే పోయినవురా, అది గీడికి వచ్చావు. మరి వాళ్ళ మీద మనం అదృష్టవంతులు ఇవాళ కూర్చున్నాం, వింటున్నాం, మంచిగా నవ్వుతున్నాం, ముందు మాట్లాడుకుంటున్నాం. వీఆర్ ఫార్ 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 బ్లెస్సెడ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. డిమోటివేట్ అవ్వద్దు. డిమోటివేషనల్ అంశాల గురించి మాత్రమే మాట్లాడతా. నాకు కేవలం ఒక గంట సమయం ఉంది కాబట్టి ఐ విల్ స్పీక్ అబౌట్ ద ఇష్యూస్ దట్ డిమోటివేట్స్ us. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ లో పోదామా? రైట్. 1952లో ఏమైంది? నాకు వినడతలేదు. బ్యాగ్ పోవాలనా? కింద పడతాననే? ఇక నాకు భయం లేదు, మీకెందుకు భయం? 1952లో ఎడ్మండ్ హిల్లరీ అన్న వ్యక్తి టెన్సింగ్ నార్కేతో పాటు ఒక అడ్వెంచర్ చేసిండు. ఏంది అడ్వెంచర్ కదా? ఎక్కిండా? ఎక్కలే. 1950